నా పేరు శ్రీలత రెడ్డి, వనపర్తి డిస్టిక్ మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్. ఈ సంవత్సరం అయిపోయింది మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి. ఇక్కడికి మనకు ఇప్పుడు మహిళలకు అందజేస్తున్నటువంటి ఉచిత బస్సు ప్రయాణం కానీ, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మహిళలు చాలా ఆనందంగా ఉన్నారు. ఇంకా ఒకటి గ్యాస్ సిలిండర్ 500లకు ఒక సిలిండర్. మూడవ విషయం వచ్చేసి మనకి గృహలక్ష్మి అని చెప్పేసి ఉచిత కరెంటు, జీరో బిల్లు. మనం ఎంత వాడుకు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు. ఇటు మహాలక్ష్మి పథకాలు పెట్టి రేవంత్ రెడ్డి అన్న మహిళలకు పెద్దపీట వేస్తున్నాడు. ఇంకొకటి డ్వాక్రా మహిళలకు 20 లక్షల వరకు రుణాలు ఇస్తున్నాడు. రుణాలు ఇస్తూ కూడా దాని మీద వడ్డీ లేదు. ఇంతకుముందు పావులా వడ్డీ ఇస్తుండే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు. ఇప్పుడు మన ఇంతకుముందు పోయిన టీఆర్ఎస్ ప్రభుత్వంలో ₹1 కూడా వడ్డీ చెల్లించకుండా మహిళలకు ఎగబెట్టిన ప్రభుత్వం ఏదైనా ఉంది అని అంటే టీఆర్ఎస్ ప్రభుత్వమే. ఇప్పుడు మళ్ళీ మా ప్రభుత్వం వచ్చింది, మళ్ళీ మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మహిళలకు పెద్దపీట వేసింది. వాళ్ళకు 0 వడ్డీకే మహిళలకు 20 లక్షల రుణాలు, మన సోలార్ విద్యుత్ ప్లాంట్స్ ఏర్పాటు చేసుకోవడానికి కూడా వాళ్ళకి సబ్సిడీకి ఇచ్చి వాళ్ళ సోలార్ వాటర్ ప్లాంట్లు కూడా ఏర్పాటు చేసుకోమని చెప్తున్నారు. వివిధ రకాలైన వ్యాపారాలు ఏవైనా చేయండి, ఖచ్చితంగా వాళ్ళకు గవర్నమెంట్ పరంగా మహిళలకు పెద్దపీట వేస్తున్నది మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. కొంతమంది విమర్శిస్తున్నారు, జైలుకు పోయించిన వాళ్ళు విమర్శిస్తున్నారు, మన ఢిల్లీలో పోయి సారాదందా చేసిన వాళ్ళు విమర్శిస్తున్నారు. అప్పుడు మహిళలకు ఒక్క దగ్గర కూడా విలువ లేకపోయింది. ఎక్కడన్నా మహిళా మంత్రి కానీ, ఎక్కడన్నా మహిళలకు ఎక్కడన్నా చోటు ఉంటుండేనా, వాళ్ళు కూర్చున్న ఏ మీటింగ్లో కూడా ఒక మహిళ కూర్చొని ఇక వీలు లేకపోతుండే. మహిళలే సగానికి ఎక్కువ ఉన్నారు ఇప్పుడు మా ప్రభుత్వంలో. అది చూసుకోకుండా ఇప్పుడు లేనివన్నీ రాదాంతం చేస్తూ ముందరికి తీసుకొచ్చి పెడుతున్నారు. మొత్తానికి 16,000 కోట్ల రూపాయలు మనం మిగులు బడ్జెట్ ఇస్తే తెలంగాణ ఏర్పాటు కన్నా ముందర 8 లక్షల కోట్ల అప్పు చేసిపోయిన పెద్ద దరిద్రుడు ఎవడన్నాడా అంటే కేసీఆర్ గారే. అది మీ నాయనకు చెప్పుకోవాలమ్మా నువ్వు కూడా. ఎందుకనంటే అవి ఇవ్వలేదని చెప్తున్నారు ఈరోజు. అవి ఇవ్వలేదు కాదు, ఖజానా ఖాళీగా ఉంది, వచ్చిన నిధులను సేకరిస్తున్నాడు, ఒక్కొక్కటి అమలు చేస్తున్నాడు. ఇప్పుడు మనకు ఆదాయాన్ని పెంచుతున్నాడు, ఖర్చులు తగ్గిస్తున్నాడు తప్ప జనాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే అది మీకే ముప్పు అనేది మేము చెప్తున్నాము. ఎందుకనంటే మీరు ఎమ్మెల్యే ఎలక్షన్లలో మిమ్మల్ని బొక్కబోర్ర పడగొట్టిండ్రు, ఎంపీ ఎలక్షన్లలో గుండుసున్న ఇచ్చిండ్రు. ఎక్కడనో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే ఈరోజు చెప్తున్నారు. ఈరోజు తెలంగాణలో మీరు ఓడిపోయినరా నాయన, మీరు చూసుకోండి. ఫస్ట్ తెలంగాణలో ఓడిపోయినారు, ఇంట్లో కూర్చున్నారు. ఇంట్లో కూర్చున్న వాళ్ళు కూర్చొని ఏది చేస్తే మంచిగా ఉంటుంది అని చెప్పేసి మీరు ఒక వాయిస్ ఇవ్వండి, మేము కూడా సంతోషిస్తాం. కానీ చేసే దానిలో కాలు పట్టి గుంజొద్దు. ఇప్పుడు మీరు ఇంతకుముందు ఉన్నప్పుడు బీసీ రిజర్వేషన్ అన్నారు. బీసీ రిజర్వేషన్ల బీసీలను మీరు అసలు చిన్న చూపే చూసిండ్రు. ఈరోజు బీసీ రిజర్వేషన్ కానీ, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కానీ చట్టభద్రత తెస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే మా కాంగ్రెస్ ప్రభుత్వం. దాన్ని చూసి మీరు ఈరోజు ఓర్వలేక నిందలేస్తున్నారు. ఈరోజు ఏమో అంటారు కదా, గురువింద ఆ కథలాక ఉన్నది మీది. అప్పుడు 10 సంవత్సరాల నుంచి మీరు ఏం నరకలేదు, కానీ ఈరోజు 1 సంవత్సరం నుంచే మా మీద ఈరోజు కత్తులు చూస్తున్నారు. మీరు ఈరోజు వెనక్కి తిరిగి ఆలోచన చేసుకోవాలి. ఇప్పుడు మీ అయ్య దాంట్లో కూర్చున్నాడు, మొత్తం దోసుకొని పోయాడు, దాంట్లో కూర్చున్నాడు. మీ అన్న రేపో మాపో ఎప్పుడు పోతాడో తెలియదు, ఎక్కడ జైలుకు పోయేది తెలియదు. నీవు తీహార్ జైలుకు వచ్చినావు, మళ్ళీ పోయేది కూడా తెలియదు. మళ్ళీ ఈడ కాదని గోవా, తమిళ, కేరళ అవన్నీ మధ్యందందాలు చేసి వచ్చిన నీవు ఈరోజు రేవంత్ రెడ్డి గురించి మాట్లాడాల్సిన సందర్భం కూడా లేదు. రేవంత్ రెడ్డిని రాజీనామా చేసి, రేవంత్ రెడ్డిని కొడంగల్లో రాజీనామా చేసి ఇక్కడికి రమ్మని చెప్పేసి అంటున్నాడు కేటీఆర్. ఈరోజు ఖచ్చితంగా నీవు ఏమన్నావు, జిల్లా లెవెల్లో మేము జిల్లా లీడర్ వస్తామని చెప్పినావు. నీవు జిల్లా లీడర్ అనే ఒప్పుకున్నావు, స్టేట్ లీడర్ కాదు, నేను జిల్లా లీడర్ అని నీ మాటలతోటే నువ్వు ఒప్పుకున్నావు. కాబట్టి నేను కూడా ఒక మహిళా కాంగ్రెస్ వనపర్తి జిల్లా ప్రెసిడెంట్గా అడుగుతున్నాను, జెడ్పీటీసీగా వచ్చి మా వనపర్తి జిల్లాలో ఎక్కడి నుంచైనా నిలబడండి. మిమ్మల్ని ఓడగొట్టే బాధ్యత ఆడపిల్లనైనా మేము తీసుకుంటాం. నీకు ఎదురు మేమే నిలబడతామని కూడా మేము చెప్తున్నాం ఈరోజు. ఎందుకంటే చవాకులు మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదు. ఎదురుదాడి దిగుతా అంటే మాకు ఇంగిత జ్ఞానం ఉంది కాబట్టి మేము ఎదురుదాడికి తిరుగుతలేము. ఎందుకు మా ప్రభుత్వం, మా కాంగ్రెస్ పార్టీ, మా కుటుంబ సభ్యులు మాకు ఏం చేసిండ్రు, ఒక పద్ధతి నేర్పిండ్రు, నియమాలు నిబంధనలు నేర్పిండ్రు. కాబట్టి మీలాగా ఏడబడతాడా బజార్ కుక్కల్లాగా మొరగమని చెప్పలేదు. కాబట్టి మేము ఊకున్నాం. కాకపోతే మేము తప్పుంది, మేము ఊకున్నామని చెప్పొద్దు. ఈరోజు రాహుల్ గాంధీ ఆ మీటింగ్కి రాలే, రాహుల్ గాంధీ ఈ మీటింగ్ ఆ మీటింగ్ రానిక నీలాగా గల్లీ లీడర్ కాదు. ఆయన దేశ రాజకీయాలు శాసించేటటువంటి లీడర్ కాబట్టి ఆయనకు సమయం సందర్భం కుదరాలి, ఆయన రావాలి. అన్ని విషయాల్లో మీరు ఏలు పెట్టిండ్రంటే వేరేలాగా ఉంటుందని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. మా ప్రభుత్వంలో మహిళలకు కానీ, మా ప్రభుత్వంలో రైతులకు కానీ రైతు బోనస్ కానీ
రైతులకు రుణమాఫీ కానీ ఇంకా కొంత ఉంది, ఖచ్చితంగా అయిపోతాయి. అవన్నీ చేస్తాడు రేవంత్ అన్న మీద మాకు నమ్మకం ఉంది, మా కాంగ్రెస్ పార్టీ మీద మాకు నమ్మకం ఉందని కూడా మేము చెప్తున్నాం. మేము చేయలేదు అని కాదు, 10 సంవత్సరాల నుంచి మీరు రుణమాఫీ చేయలేదు. 4 దఫాలుగా 10-5 చేసినారు. ఒక్కసారి చేసిన మొహాలు మీవి కావు, మీరు మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. ఖబర్దార్ కేటీఆర్ అని చెప్పేసి చెప్తున్నాము. గాంధీ భవన్కి ఎందుకు? ఏమన్నా గాంధీ భవన్కి వస్తాడా? గాంధీ భవన్లో సెక్యూరిటీ పోస్ట్ కూడా ఖాళీ లేదు. ఆయన గాంధీ భవన్కి వస్తే గాంధీ భవన్లో ఒక సెక్యూరిటీ పోస్ట్ కూడా ఖాళీగా లేదు. గాంధీ భవన్కి రానికే ఇంకా ఏమన్నా ఏమో సీసాలకి ఇట్లా తగ్గినామేమో, బయట వచ్చి కొనుక్కుంటాడేమో. మరి కొనుక్కోనికి ఇట్లా బయటికి షాపింగ్కి వస్తుంటాడు తప్ప అధికారం అనేది వాళ్ళ ముచ్చటనే లేదు. అది ఇంకా 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు పాలించే కెపాసిటీ మా కాంగ్రెస్ పార్టీకే ఉంది. కాకపోతే నిదానంగా అవి నిధులు సమకూర్చుకొని ఎవరికైనా ఇస్తారనే నమ్మకం మాలో ఉంది. ఈ మధ్యలో కేసీఆర్ గారు బయటికి రావడం జరిగింది. భారీ బహిరంగ సభలో పెట్టేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇంకా ఆయన చేసింది అదే కదా. ఒక 12 మంది ఎమ్మెల్యేలను కొనుక్కొని దాంట్లో ఏమంటాము దొడ్లా కొట్టుకున్నట్టు, కళ్ళం దొడ్లా కొట్టుకున్నాడు. అందరు అట్లే చేస్తారు అనుకుంటున్నారా? అట్లేం కాదు కదా. ఇప్పుడు ఏమాడతాడు చెడుగుడు ఆడ ఎర్రబల్లి ఫామ్ హౌస్లో. Subscribe us and press the bell icon for more interesting updates.